హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షితాస్ కిచెన్. నేను ఈరోజు సింపుల్గా బెండకాయల పులుసు ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఇది సంగట్లోకి, రైస్లోకి, చపాతీలోకి దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వెజిటేబుల్స్ బెండకాయలు, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు 4 కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని, బెండకాయలు, టమాటాలు అవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బెండకాయలు, టమాటాలు అవన్నీ సాఫ్ట్గా మగ్గుతాయి. బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూసాను. చూడండి బెండకాయలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయాయి. బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఆ టమాటాలు, ఎర్రగడ్డలు అవంతా కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటేనే బెండకాయలు జిగురుగా వస్తుంది. అదంతా నూనెలోనే బాగా వేగిపోవాలి. ముందుగానే వాటర్ యాడ్ చేసుకునేస్తే కూర అనేది టేస్ట్ మారిపోతుంది. లైట్గా సాల్ట్, లైట్గా పసుపు యాడ్ చేసుకొని బాగా సిమ్లోనే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. నేను ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో బెండకాయ నూనెలోనే బాగా వేయించుకోవాలి. దాంట్లోకి 4 వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. కిడ్నీలో స్టోన్స్ అవన్నీ పోతాయి. బెండకాయలు తినడం వల్ల చిన్నప్పుడు అంటూ ఉంటారు కదా, బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగా వస్తుందనేసి. అది ఎంతవరకు నిజమో మీరే కామెంట్ చేయండి. నాకైతే నమ్మకం లేదు బెండకాయలు తింటేనే లెక్కలు వస్తాయనేసి. నేను అనుకోవట్లేదు. ఉప్పు, కారము అదే 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, లైట్గా చికెన్ మసాలా, మీ దగ్గర ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి కలుపుకోవడం వల్ల ఆ మసాలాలు, ఉప్పు, కారం అవన్నీ బెండకాయలకు, వెజిటేబుల్స్కి అన్నీ పడతాయి. బాగా కలుపుకున్నాక చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయిందో. దాంట్లోకి చింతపండు పులుసు ముందుగా నానబెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఆ చింతపండు పులుసు వేసుకోవడం వల్ల ఇవి పులుసు కూరలోకి లైట్గా బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. పులుసు కూరలోకి ఉప్పు, కారం అవన్నీ చూసుకోవాలి ముందే. అన్నీ కరెక్ట్గా ఉంటేనే పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది రైతాలోకైనా, రైస్లోకైనా, సంగట్లోకైనా, చపాతీలోకైనా, ఏ డిష్గా అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆ చింతపండు పులుసు అనేది బాగా దగ్గరికి అయిపోవాలి, ఇమిరిపోవాలి. అప్పుడే పులుసు టేస్ట్ సూపర్గా ఉంటుంది. మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో మీకు అలానే చూపిస్తున్నాను. నేను వీడియో కోసం స్పెషల్గా వీడియోస్ తీసి ఏం చూపించట్లేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాంట్లోకి లైట్గా బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకుంటే పులుసు కూరలోకి చాలా టేస్టీగా ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు. ఈ పులుసు అనేది బాగా ఇమిరిపోవాలి, దగ్గరికి అయిపోవాలి. ఆ పులుసు ఇమిరేలోపు బెండకాయలు కూడా బాగా ఉడికిపోతాయి, సాఫ్ట్గా అయిపోతాయి. ఆ పులుసు అంతా కూడా బెండకాయలకు పడుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ట్రై